श्रीशैलेशया पात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजैर्मरुक्म व्यामोहतत्तनातुराय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देयसिन्धोः रामानुजस्य चरणं प्रपद्ये मातापिता युवतत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यसनः श्रीमत्तदङ्घ्रिफलं प्रणमामि मूर्ध्ना भूतं धरश्च महदाह्वयपट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदतिथिस्वरधस्वभावः भोगापवर्गयदुपाय यतिरुदारः सन्दर्शयन्निरममीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराचराय हंसैषड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरम् पुराणं वैश्चक्रेयस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पुराणं वैष्णवं चैतत् सर्वगिल्बिषनाशनं विशिष्टं सर्वदात्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानमहावेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणम् सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం। మనం శ్రీ విష్ణు పురాణం చదువుకుంటున్నాం. దాంట్లో ప్రథమ అంశంలో ఉన్నటువంటి 22 అధ్యాయాలు కూడా నిన్న పూర్తి చేసుకున్నాం అనమాట. ఇంకా చదవడం కొద్దిగా ఉంది, కానీ మనం అర్థతాత్పర్యాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క 22వ అధ్యాయంలో అంటే మనం చివరిగా చదువుకున్న దాంట్లో విష్ణుమూర్తి యొక్క అంటే పూర్తిగా ఈ జగమంతా కూడా ఆయనదే. జగమే అంటే ఇక్కడ ఉండేటువంటి సకలము కూడా, సకల ప్రాణులు కానీ, అదేవిధంగా వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అన్నీ కూడా ఏవైతే మీకు కంటికి కనబడుతున్నదో అవన్నీ కూడా ఆయన యొక్క అధీనంలోనిదే, మొత్తం కూడా ఆయన అధీనంలో జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని అనేకమైనటువంటి ఉదాహరణతో చెప్పుకుంటూ రావడం జరిగింది. కాబట్టి మనం కూడా ఎటువంటి భావనతో ఆయన్ని కొలవాలి అంటే ఎటువంటి భావనతో మనకు మనసులో ఎటువంటి భక్తిభావం ఉండాలి అనే దానికి అహం హరిహి సర్వం ఇదం జనార్దనో నా అన్యత్ తత కారణ కార్యజాతం అంటే నేను శ్రీహరిని, ఇదంతా జనార్దనుడు, కార్యకారణ జాతమంతా ఆయన కన్నా వేరు కాదు అనే ఇటువంటి మనస్సు కలవానికి మళ్ళీ శరీరంలో ధరించే రాగద్వేషాలు కానీ ఈ దృక్ మనోయస్య, ఈ దృక్ అంటే ఇటువంటి అని మనోయస్య అంటే ఎవరికైతే మనస్సు ఉంటుందో నతస్య భూయో భవోద్భవ భవ ఉద్భవ ద్వంద్వ గదా భవంతి. కాబట్టి ఆ విధంగా జనించేటువంటి అంటే మనసు కలవానికి మళ్ళీ శరీరంలో జనించే రాగద్వేషాలు కానీ హృద్రోగాలు వంటివి కానీ ఎన్నడూ కలుగు అంటే సంసార బంధాలు జనించవు అని చెప్తాము. ఆ తర్వాత ఈ విష్ణు పురాణంలోని మొదటి అంశాన్ని ఉన్నట్లుగా నీకు వివరించాలని చెప్పి మైత్రేయుడికి పరాశరుడు చెప్పడము, అది వింటే సర్వపాపాల నుంచి కూడా విముక్తులు అవుతారని చెప్పడము, కార్తిక్యాం పుష్కర స్నానం. అంతేకాదు ఎంతటి ఫలం అంటే మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, దాంట్లో కొన్ని అత్యంత తక్కువ వ్యవధిలోనే ఫలితాలను ఇస్తూ ఉంటాయి, కొన్ని అత్యంత సమయాన్ని తీసుకుంటాయి అనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా చాలా దగ్గరగా ఎక్కడికైనా మనం చేరాలి అనుకుంటే మనం ఏ రూట్ తీసుకుంటాం అండి? షార్టెస్ట్ రూట్ తీసుకుంటాం, అంటే చాలా తక్కువ
తక్కువ సమయంలో చేరగలిగే రూటే మనం తీసుకుంటాం. కాబట్టి అదే విధంగానే మనకి ఎన్నో కార్యక్రమాలు చేస్తే కలిగేటువంటి పుణ్యము అది కూడా ఎలాంటిది, విష్ణువురా మొదటి అనుసారం ఉన్నదంటే నీకు చెప్పాను, దాంట్లో చెప్తున్నాడు కార్తిక్యాం పుష్కర స్నానే ద్వాదశాబ్దేన యత్ఫలం. ద్వాదశాబ్దేన, ద్వాదశ అంటే 12, అంటే 12 సంవత్సరాలు కార్తీక మాసంలో పుష్కర తీర్థంలో స్నానమాచరిస్తే ఏ ఫలం లభిస్తుందో మానవుడు దీనిని విన్నందున అట్టి ఫలితాన్ని పొందుతాడు. ఎంత సులభమైన పద్ధతి చూడండి. కార్తీక స్నానం చేయాలంటే మీరు ఎక్కడికో పోవాలి, ఏ పుణ్య నదికో పోవాలి, స్నానం చేయాలి. అది కూడా ఆ కార్తీక మాసంలో చేయాలి, 12 నెలలు చేయాలి. కానీ హాయిగా ఇంట్లో కూర్చొని మనం చదువుకుంటే కూడా అటువంటి ఫలితమే వస్తుంది. దేవర్షి పితృ గంధర్వ యక్షాదీనాం సంభవం భవంతి శృణ్వత పుంసో దేవాధ్య వరదాముని. అంతేకాదు ఈ దేవతలు ఉన్న వారు వరప్రదాతలు అవుతారు. అంటే వరప్రదాతలు అంటే ఏమిటి? వరాన్ని ఇచ్చేవారు అవుతారు. ఇంతకీ ఎటువంటి వారికి? దేవతలు, ఋషులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు మున్నగు వారి యొక్క పుట్టుకను గురించి వినే పురుషునకు దేవతలు మున్నగు వారు వరప్రదాతలు అవుతారని పరాశరుడు మైత్రేయునికి వచించాడు. అంటే మన పూర్వీకుల చరిత్ర చదువుతూ ఉండాలి. మనం కూడా మన పూర్వీకులు, మనం ఎంతసేపటిగా రాజకీయ నాయకుల చరిత్ర చదువుతాం, కానీ మన పూర్వీకుల చరిత్ర మనకి తెలియదు. మన తాతగారు ముత్తాతగారు వాళ్ళంతా ఎంత చక్కటి పాండిత్యం గలవారు, ఏమిటి వాళ్ళ విశేషాలు మనకేం తెలియదు. అసలు పేరే తెలియదు. ఒక్కోసారి మనకి పేర్లే తెలియదు. వంశవృక్షంలో మన తండ్రి వరకే తెలుస్తుంది మనకి. ఇప్పుడు అది కూడా ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుంది? తాత పేర్లు అంటే మామూలుగా మనం తర్పణం వదలటం, పితృదేవతలకు ఇలాంటి కార్యక్రమాలు అడుగుతారనమాట. ఒక 3 తరాల ముందు, 3 తరాలు అంటే నాన్నగారు లేకపోతేనే చేస్తారండి పితృకార్యాలన్నీ కూడా. ఆ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, అంటే మీకు నాన్న, తర్వాత తాత, మీ తాత, ఆ తర్వాత ముత్తాత. అప్పుడు అడుగుతారు కాబట్టి రాసి పెట్టుకుంటాం అనమాట. ఆ ఒక్కరోజు తీస్తాం, బుక్ తీసి చదువుతాం, మళ్ళీ పెట్టేస్తుంటాం. వాళ్ళ గురించి ఎక్కువ తెలియదు, తెలుసుకునే అవకాశాలు ఉన్నా కూడా తెలియదు. ఇంకా అటువంటి అవకాశాలు కూడా తగ్గిపోతాయి. మన వంశవృక్షాలు ఇవన్నీ రాసేవాళ్ళు ఎవరున్నారు? అంత పట్టుదలగా అవన్నీ పట్టుకొని వచ్చి. ఇంకొక భయం ఏంటి? రాసేటప్పుడు సరిగా రాయాలి, లేదు తప్పు రాసే అది చాలా ప్రమాదాలకి దారి తీస్తుంది అనమాట. ఏదైనా మన అటువంటి వంశవృక్షాలు తప్పు రాస్తే. కాబట్టి ఎవరు ఆ సాహసాలు చెయ్యరు. అక్కడక్కడ కొంతమంది చేస్తున్నారు, ప్రయత్నాలు రాసి పెడుతున్నారు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే వారు వరప్రదలు అవుతారు. ఎవరు? ఈ యొక్క పితృదేవతలు, గంధర్వులు, యక్షులు మున్నగు వారి యొక్క పుట్టుకల గురించి వినే పురుషులకు దేవతలు మున్నగు వారు వరప్రదాతలు అవుతారని పరాశరుడు మైత్రేయునికి వచించాడనమాట. ఇది మనం చదువుకున్నట్టు 22వ. ఆ తర్వాత మనం ద్వితీయ అంశానికి ఈరోజు ప్రారంభిద్దాం. దాంట్లో ఉండేటువంటి శ్లోకాలు చదువుకొని ఆ తర్వాత తాత్పర్యాలు, ప్రతిపదాలు, తాత్పర్యం. ఈ ద్వితీయ అంశంలో కూడా మొదటి అధ్యాయం ప్రారంభించాలి. అంతకుముందు అసలు ఈ ద్వితీయ అంశంలో ఏమున్నది, విషయం ఏమిటి అనే దాన్ని బట్టి కొంచెం క్లుప్తంగా కొన్ని వ్యాఖ్యానాల్లో మనకి దొరికినటువంటి విషయాన్ని ఒక 5 నిమిషాలు చదివేస్తాను. అంటే ఇదే నేను ప్రత్యేకంగా చెప్పడం లేదు, మీకు చదువుతాను అనమాట. కాబట్టి 5 నిమిషాలు అయిపోతుంది. దాని అంటే మనకి మన చదవబోయే విషయం పైన సంగ్రహంగా ఇది అనేటువంటి విషయం మనకి ఇంట్రడక్షన్ అనుకోండి, అది మనకి తెలుస్తుంది అనమాట. విశ్వం వేవేష్టి వ్యాప్నోతి విష్ణు. విశ్వం వేవేష్టి వ్యాప్నోతి విష్ణు అంటే విశ్వమును వ్యాపించి ఉండువాడు అనమాట. విశతి సర్వత్ర విశ్వం. ఇంకోటి అర్థం ఏంటి? విశ అంటే ప్రవేశనే అని అర్థం. విశ అంటే ప్రవేశించడం. విశతి సర్వత్ర కాబట్టి విశ్వం అంతటా ప్రవేశించినది అంటే విష్ణు అంటే వ్యాపించువాడు అని అర్థం. విష్ణుదాసనామం కూడా విశ్వం శబ్దంతోనే ప్రారంభం కావడం మనం తెలుసుకునేంత. ఆకాశంలో విష్ణుపదమైన నక్షత్ర విశేషం కూడా ఉంది. స్వాతి నక్షత్రం నుండి శ్రవణం వరకు ఉన్న నక్షత్ర మండలమే విష్ణుపదంగా చెప్పబడినది. ఈ మండలం ఆకాశంలో వేరు ఏకాదశుల్లో కనిపించే విధానాన్ని బట్టి ఆయా ఏకాదశులకు వేరు పేర్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ మనకి తెలియని విషయాలు అనమాట. మంత్రపుష్పంలోను కింతద్విష్ణోర్బలమాహు కా దీప్తి కిం పరాయణం అనే ప్రశ్న కనిపిస్తుంది. ఏమిటది? దానికి సమాధానంగా వాతాద్విష్ణోర్బలమాహు అక్షరాదీప్తి ఉచ్యతే త్రిపదార్థార యద్దేవ అని సమాధానం కండి. అంటే మనకున్న పురాణం అన్నీ కూడా కొంతమంది అంటూ ఉంటారు, ఇదేదో పుక్కిటి పురాణం అని అలా మాట్లాడేవాళ్ళు చాలామంది. అంటే ఏదో పని లేకుండా ఊరికే కూర్చొని ఏదో రాసుకున్నది అనే విధంగా చులకనగా చెప్తుంటారు అనమాట.
కానీ పురాణాలకు అధ్యయనం నిజంగా చేసిన వారు ఇవి సనాతన వ్యవహారానికి చెందినవిగా, వేదానికి వ్యాఖ్యానాలుగా దర్శిస్తారన్నమాట. వేదాలకు వ్యాఖ్యానాలుగా దర్శిస్తారు. విశ్వానికి రూపమే విశ్వానికి రూపమే శ్రీ మహావిష్ణు రూపమని పురాణాలు భావించాయి అన్నమాట. విశ్వానికి రూపమే శ్రీ మహావిష్ణు రూపమని పురాణాలు భావించాయి. రూపం ఇవ్వలేని విషయానికి రూపాన్ని ఇవ్వడం ద్వారా సాధారణమైన వారికి కూడా మౌలిక విషయాలను అర్థం చేయించే ప్రయత్నం జరిగింది పురాణాల్లో. అదేవిధంగా ఊహించలేని విశ్వం యొక్క రూపాన్ని విష్ణు రూపంగా తీర్చిదిద్దింది పురాణమే. అసలు ఎవరు ఊహించగలుగుతారండి? ఈ విశ్వం ఇలా ఉంది అని చెప్పి ఎవరు ఊహించగలుగుతారు చెప్పండి? ఇంతగా సాంకేతికత పెరిగినా కూడా, ఇంతగా సైన్స్ అభివృద్ధి చెందినా కూడా ఇంకా కూడా మనం సూర్యుడి వైపు పోలేకపోతున్నాం. అంతటి వేడి అన్నమాట. సూర్యుడి పని ఇంకా అడుగు పెట్టలేదు, చంద్రుడి పైన పెట్టాం, చల్లగా ఉంటాడు. అంతేగాని ఎవరైనా కాస్త కోపంగా ఉన్న వాళ్ళ దగ్గర పోలేం కదండి, మండుతుంటారు. చాలా మంది అలా మండుతూనే ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా పోయి మాట్లాడం. అదే కొంతమంది ఉంటారు చల్లగా ఉంటారు, వాళ్ళ దగ్గర మనం ధైర్యంగా పోయి మాట్లాడుతుంటాం. ఆ విధంగా సూర్యుడు చంద్రుడు అనమాట. ఇంకా చంద్రుడిపై అలాంటిది ఈ విశ్వం గురించి ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? కాబట్టి విశ్వానికి రూపమే శ్రీ మహావిష్ణు రూపం అని పురాణాలు భావించాయి. రూపం ఇవ్వలేని విషయానికి రూపాన్ని ఇవ్వడం ద్వారా సాధారణమైన వారికి కూడా మౌలిక విషయాలను అర్థం చేయించే ప్రయత్నం జరిగింది పురాణాల్లో. అదేవిధంగా ఊహించలేని విశ్వం యొక్క రూపాన్ని విష్ణు రూపంగా తీర్చిదిద్దింది పురాణమే. అందుకే మనం ఇక్కడ చదువుకున్నాం కాలము. అదే అన్ని విషయాల్లో కూడా విద్య, దాంట్లో కూడా విష్ణు రూపమే అనేటువంటి విషయాన్ని మనం ఈ చివరిలో అంటే 60-70 శ్లోకాలు అప్పుడు మనం చదువుకున్నాం అనమాట. అంటే అన్నీ కూడా ఆయనే అనేటువంటి విషయాన్ని మనం అది కూడా చూడండి. ఇక్కడ కళ కాష్ట నిమేషాది కళ కాష్ట నిమేషాది దిన ఋతు ఆయన హాయనై. కళ కాష్ట నిమేషాది దిన ఋతు ఆయన హాయనై కాలస్వరూపో భగవాన్ అపరో హరిరవ్యయ. అంతేకాదు భూలోక భూర్లోకో అథ భూర్లోక స్వర్లోకో ముని సప్తమ మహర్జన తపః సత్యం సప్తలోకా ఇమే విభు. అలాగా లోకస్వరూపమైనటువంటి ఆకారం గలవాడు, సమస్త పూర్వులకు పూర్వజుడు, అఖిల విద్యలకు ఆధారమైన వాడు ఎవరు? స్వయంగా శ్రీహరియే అయి ఉన్నాడు. ఇలా అనేక విషయాల్లో ఋగ్వేదం యజుర్వేదం రుచో యజూంసి సామాని తథైవ అధర్వాణి వై ఇతిహాస ఉపవేదాస్తు వేదాంతేషు తదోక్తయ వేదాంగాని సమస్తాని మన్వాదిగతాని చ శాస్త్రాన్ని అశేషాన్ని ఆఖ్యాని అనువాకాశ్చయే క్వచిత్ కావ్యాలాపాశ్చయే కేచిత్ గీతకాన్యఖిలాని చ శబ్దమూర్తి ధరత్యేతత్ వపుః విష్ణోర్ మహాత్మనః. ఇలాగ అన్ని విషయాల్లో కూడా జనార్దనుడే అని చెప్పి వివరంగా చెప్పబడింది. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే మనకి ప్రతిదీ కూడా ఆయనకు సంబంధించినదే అన్నమాట. కాబట్టి ఇదే పురాణాల్లో ముఖ్యంగా చెప్పే విషయం. అదేవిధంగా ఊహించలేని విశ్వం యొక్క రూపాన్ని విష్ణు రూపంగా తీర్చిదిద్దింది పురాణమే. విష్ణు రూపంగా తీర్చిదిద్ది పురాణమే. వేరువేరు కథల్లో విష్ణువే విశ్వరూపాన్ని వేరువేరు సమయాల్లో చూపించడం జరిగింది. విశ్వానికి రంగు వేయడం ఎలా అని ఆలోచించి మనకు రామ కృష్ణ అవతారాలను నీలి రంగు వేసి చూపించి వారు విశ్వరూపులని తెలియజేసే ప్రయత్నం జరిగింది. కాబట్టి విష్ణువు పడుకున్న ప్రదేశం ఆదిశేషుడు. ఈ శబ్దం కూడా విశ్లేషిస్తే సృష్టిలో అంటే ఇవన్నీ మనకి ఎక్కడ దొరకవండి ఇటువంటి విషయాన్ని. అందుకని ఇది ప్రత్యేకంగా చదువుతున్నాను అనమాట. కనీసం చెవిలో కాస్తో కూస్తో పడ్డప్పుడు మనకి కొంచెం కొత్త విషయం తెలుసుకున్న ఆనందం ఉంటుందన్నమాట. విష్ణువు పడుకున్న ప్రదేశం ఆదిశేషుడు. ఈ శబ్దం కూడా విశ్లేషిస్తే సృష్టిలో అన్ని తీసివేస్తే మిగిలేది శేషం, శక్తి మాత్రమే. ఈ శక్తి ఆదిలోనూ ఉండి చివరిలోనూ ఉంటే అది ఆది శేషుడు అవుతాడు. చూడండి, ఇది మనకి ఎక్కడ దొరకనట్టు వ్యాఖ్యానం ఉంటా. విష్ణువు పడుకున్న ప్రదేశం ఆదిశేషుడు. ఈ శబ్దం కూడా విశ్లేషిస్తే సృష్టిలో అన్నీ తీసివేస్తే మిగిలేది శేషం, శక్తి మాత్రమే. ఈ శక్తి ఆదిలోనూ ఉండి చివరిలోనూ ఉంటే అది ఆది శేషుడు అవుతాడు. అందుకే సృష్టిలోని సమస్త శక్తికి ఆదిశేషుడు మూలం. పురాణాల ప్రకారం శక్తి స్వరూపాలకు అన్నిటికీ
సర్పరూపం చూపించడం సంప్రదాయం. అందుకే ఆదిశేషుని ఒడిలో పడుకొని ఉన్నవాళ్ళు విష్ణువు అవుతారు. అంటే సృష్టి మొత్తము శక్తిమయం అయితే దానిలో వ్యక్తీకృత భాగం అంటే వ్యాపించిన భాగం, అంతటా ప్రవేశించిన భాగం విష్ణువు అని అర్థం. ఆయన నాభి భాగంలో వికాసానికి ప్రతీక అయిన పద్మం ఉంది. ఆ పద్మంలో ఉన్నవాడు కాల ప్రకృతి స్వరూపుడైనటువంటి బ్రహ్మగా చూపించబడుతున్నాడు. ఇటువంటి సృష్టి విశేషమే మనకు అనంత పద్మనాభ స్వామి రూపంలో కనిపిస్తుంది. మనం పూజించే అన్ని అంశాల్లోనూ ఇటువంటి విశేషాలే ఉంటాయి. అధ్యయనం చేసేవాడిని బట్టి విషయ అవగాహన పెరుగుతుందన్నమాట. కథల వరకే చూస్తే నైతిక ధార్మిక విషయాలు అర్థమవుతాయి. కథల వరకు చూస్తే నైతిక ధార్మిక విషయాలు అర్థమవుతాయి. వాని మూలాలను అన్వేషిస్తే విజ్ఞాన స్వరూపాలు వెలుగులోకి వస్తుంటాయి. అంటే మనం చదువుకునేదంతా పైపైనే చదువుకుంటున్నాం. మనకి కావాల్సింది ఏమిటి? అసలు విష్ణు పురాణం అంటే ఏమిటి, దాంట్లో ఏమిటి విషయం ఉన్నది, అది ఏ విధంగా నైతిక ధార్మిక విషయాలు కలిగి ఉన్నది, ఆ విషయాలు మనం తెలుసు. కానీ వారి మూలాలను అన్వేషిస్తే విజ్ఞాన స్వరూపాలు వెలుగులోకి వస్తుంటాయి. అంటే అనేకమైనటువంటి విజ్ఞాన సంబంధమైన విషయాలు కూడా దీంట్లో ఉంటాయి. కానీ అది చూడాలి, మనం ఆ దృష్టితో చూడాలన్నమాట. ఇది కూడా మనం ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దృష్టిలో చూస్తూ ఉంటాయండి. అందరి దృష్టి కోణం ఒకేలాగా ఉండదు, అది అందరికీ తెలుసు. ఒకే విషయమే వేరే వేరేగా చూస్తూ ఉంటాం అనమాట. ఉదాహరణకి మనకి ఎవరైనా ఒక సహాయం చేశారు అనుకోండి, ఉదాహరణకి అంటే మీరు ఊహించిన సహాయం ఎవరైనా చేశారు మీకు, ఏదో మీరు బయట పోయేటప్పుడు ఏదో ఉపద్రవం వచ్చింది, మీకు సహాయం చేశారు. ఆ సహాయం పొందిన వాడి మనస్తత్వాన్ని బట్టి ఆ సహాయం ఇచ్చిన వాడిని బేరీజు వేస్తాడు. అంటే సహాయం ఎవరి నుంచి పొందాడో వాటి గురించి పలు విధాలుగా ఆలోచించేస్తాడు. ఏమిటంటే ఒకవేళ ఇతను ఏదైనా ఆశించి మనకి సహాయం చేశాడేమో అనేటువంటి ఒక ఆలోచన. నిజంగా నిస్వార్థ సేవ చేశాడు, ఎంతటి గొప్పవాడు, సమయానికి ఆదుకున్నాడు అనేటువంటి ఒక. ఆ తరువాత ఇంకా ఏమన్నా సందేహం, ఇంకా కొంతమంది ఉంటారండి, సారీ, ఇంకా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే మనకి ఏదైనా సహాయపడ్డారనుకోండి, ఇలా పడిపోయారు మీరు, ఏదో బస్సు ఏదో కారు తగిలి పడిపోయారు, సహాయం పొందిన తర్వాత మీకు సందేహం రావచ్చు. ఆ కారు వాడే పాపం కారు నిలిపి సహాయం చేస్తారు వెంటనే. ఏదో తగిలింది, ఆ హిట్ అండ్ రన్ అంటే ఏంటి, కొట్టి వెళ్ళిపోకుండా సహాయం చేస్తే మనకి సందేహం వస్తుంది, వీడు కావాలనే కొట్టాడేమో. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే మన యొక్క మనస్సు ఆలోచన విధానాన్ని బట్టి మనం పొందినటువంటి సహాయం కూడా ఆ ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా మనం అలా బేరీజ్ వేస్తాం అన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇదే విష్ణు పురాణంలో మనము కావలసినటువంటి ఆధ్యాత్మిక విషయాలు దొరుకుతాయి ఎవరికి ఆ విషయాలపైన మక్కువ ఉన్న వాళ్ళకి అన్నమాట. అదేవిధంగా ఇంకా లోపలికి తరచి చూస్తూ ఉంటే సైన్స్ అంటే శాస్త్రము, సైన్స్ గురించి కూడా, అంటే ఇది ఏ విధంగా పురాణాలు సైన్స్ని ఏ విధంగా విశదీకరిస్తాయి అనేటువంటి విషయాలు ఆ కోణంలో ఆలోచించే వాడికి అర్థమవుతుంది. కాబట్టే ఇవన్నీ కూడా ఒక్కో పురాణం ఒక్కో ప్రత్యేక అంశాన్ని వివరిస్తుంది అనమాట. అది అధ్యయనం చేసేవాని వైజ్ఞానిక ఆధ్యాత్మిక శక్తిని బట్టి సృష్టి మూలాలు అర్థం అవుతాయన్నమాట. ఇటువంటి పురాణాల్లో ఉత్తమోత్తమ పురాణం శ్రీ విష్ణు పురాణం ఉంది. ఉత్తమోత్తమ పురాణం శ్రీ విష్ణు పురాణం. ఈ విష్ణు పురాణంలోని ద్వితీయ అంశంలో మొత్తం 16 అధ్యాయాలు ఉన్నాయండి. ఈ అధ్యాయాల్లో అనేక విషయాల ప్రస్తావన వివరణ ఉంది. ఈ అధ్యాయాల్లో భూ పరిజ్ఞానం అంటే చూడండి, సైన్స్, భూ పరిజ్ఞానం, ఆకాశ పరిజ్ఞానం, ఖగోళాల పరిజ్ఞానం కనిపిస్తున్నాయి. ధ్రువోపాఖ్యానాన్ని గూర్చి పురాణాల్లో కథనాలు కనిపిస్తున్నాయి. ఈ ధ్రువుడే ప్రస్తుతం మనకు ఆకాశంలో కనిపించే ధ్రువుడు, భూమికి ఇరుసుగా ప్రస్తుతం కనిపించే ధ్రువుడు ప్రస్తుత కాలానికి సంబంధించిన వాడు మాత్రమే. ఈ ధ్రువుని కాలము 26,000 సంవత్సరాలండి. ఇంతకుముందు ధ్రువస్థానంలో నక్షత్రం వేరు, రాబోయే కాలంలో వేరు. ఈ విషయాలు ధ్రువుని కథ నిరూపిస్తున్నాడు. అంటే పురాణ కథలన్నీ కూడా ఖగోళ సిద్ధాంతాల ప్రతిపాదకాలే. ధ్రువుని తండ్రి ఉత్తానపాదుడు, ఉత్తానపాదుని సోదరుడు ప్రియవ్రతుడు. ధ్రువుని తండ్రి ఎవరు? ఉత్తానపాదుడు.
ఆ ఉత్తానపాదుని యొక్క సోదరుడు ప్రియవ్రతుడు. వీరు స్వయంభూ మనువులకు కుమారులు. ప్రియవ్రతుడిని సంతానాన్ని కూర్చిన ప్రథమ అధ్యాయం కూడా ఇటువంటి విషయాలనే నిరూపిస్తుంది. ప్రియవ్రతుని కుమారులు అంటే భూమిపైన ఉండే వేరువేరు ద్వీపాలు జంబూ, ప్లక్ష, సాల్మలి, కుచ, క్రౌంచ, శాఖ, పుష్కర అనే 7 ద్వీపాల వర్ణన కనిపిస్తున్నమాట. వారి సంతానమే ద్వీపాలలోని భాగాలుగా కనిపించే వర్షాలు. వర్షం అంటే ఏమిటి? ప్రదేశ సంబంధం. జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల, ఇవన్నీ మనం చదువుతున్నాం. అంటే మనం అంటే ప్రతిరోజు కూడా ఈ ఉపనయనం అయినటువంటి వాడు ప్రవర్ చదువుతూ ఉంటారు అనమాట. దాంట్లో ఇది వస్తూ ఉంటుంది. అంటే ఏమిటి? మనం ఎక్కడ కూర్చొని ఇది చేస్తున్నాము, ఈ దైవ కార్యం మనం ఎక్కడ కూర్చొని. వర్షం అంటే సంవత్సరమేమో వర్షం అంటే సంవత్సరమేమో అనుకుంటున్నాడు. కాదు కాదు, దీపాల్లోని భాగాలు అని చెప్తారు కదా. జంబూ ద్వీపే భరతఖండే, భరతవర్ష భరతఖండే అలా వస్తుంది అనమాట. అంటే ఏమిటి? మనం ఏ పనైనా చేసినప్పుడు భగవత్ కార్యం మనం ఎక్కడి నుంచి చేస్తున్నాము, ఆ సమయం ఏమిటి, ఇవన్నీ చెప్తాం అనమాట. కాబట్టి ఆ విధంగా ఈ జంబూ ద్వీప వర్ణనం అనేటువంటి అధ్యాయం పూర్తిగా ద్వీప భౌగోళిక వర్ణనతో కూడుకున్నదేనండి. అసలు ఆశ్చర్యకరమైన విషయం చూడండి, ఇంత మనం సైన్స్ డెవలప్ అయింది కదా, చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేవండి. ఆ రోజుల్లో ఎటువంటి సౌకర్యాలు ఉండేవండి? ఎదురుగా ఉండే మనిషిని చూసేంత సౌకర్యమే ఉండేది, అంతే. ఎక్కడో ఉండేటువంటి దాని గురించి మీరు ఇక్కడ కూర్చొని ఎక్కడో ఉండేదాన్ని వర్ణిస్తే అది కూడా ప్రస్తుత కాలంలో ఆ వర్ణానికి సరిగా సరిపోతున్నది. అదేమో ఊరికే ఫ్యాన్ అంటే ఏదో తమ మనసుకు వచ్చింది రాయలేదండి. రామాయణంలో చెప్పినటువంటి భౌగోళిక విషయాలు కానీ, లేదు పురాణాల్లో ఉన్న భౌగోళిక విషయాలు కానీ, అవన్నీ కూడా ఆ ఏవైతే వర్ణించబడ్డాయో అవన్నీ ప్రస్తుత కాలంలో కూడా ఉన్నవి, అలాగే ఉన్నాయి, వర్ణనతో పాటు ఉన్నాయి. కాకపోతే కొన్ని పేర్లు మనం మార్చుకున్నాం మన సౌకర్యార్థం. కొన్ని పేర్లు మళ్ళా పాలకులు వచ్చినప్పుడు ఈ పురాణాల్లో ఆసక్తి ఉన్నటువంటి పాలకులు వస్తే మళ్ళీ ఆ పేర్లు మార్చడము, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అంటే కొంతమంది పాలకులు ఉంటారు, వాళ్ళకి పురాణాలు తర్వాత మన భారతీయ సంస్కృతి అంటే ఎక్కువ, చాలా మక్కువ అన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఏవే పేర్లు ఉన్నాయో పురాణాల్లో ఆ పేర్లు మళ్ళా తీసుకొచ్చే సంఘటన చాలా జరుగుతుంది. మనం పేర్లు చెప్పకూడదు, ఎవరు చేస్తున్నారు ఏమిటని, అది ఒక పెద్ద రాజకీయ విషయం చర్చ అయిపోతుంది. అలా చేస్తున్నారు, మారుస్తున్నారు పేర్లు కూడా. ఎందుకంటే ఇవి ఈ పట్టణాలు అనేది ఇప్పుడు ఏర్పడింది కాదండి, పురాణాల్లో నుంచి ఉన్నాయి, వాటికి ఆ పేర్లే పెట్టాలి. మధ్యలో ఎవరో వచ్చి వాళ్ళు నోరు తిరగకుండా కొన్ని పేర్లు మార్చుకోవడం అన్నీ జరిగినాయి అన్నమాట. కాబట్టి మనం ఆ మొదట్లో ఏమున్నాయో, ఎలా ప్రసిద్ధి పొందినాయో ఆ రాజుల కాలంలో, వాటిని మళ్ళా మార్చడం జరుగుతున్నాయి అన్నమాట పేర్లు కూడా. సరే, జంబూ ద్వీప వర్ణనం అనే అధ్యాయం పూర్తిగా ద్వీప భౌగోళిక వర్ణనతో కూడుకున్నదే. పర్వతాలు, నదులన్నీ దీనిలో వర్ణించబడినాయి. ఈ ద్వీపంలోని విశేషమైన ప్రదేశం భారతవర్షం. ఈ ద్వీపంలోని విశేషమైన ప్రదేశం భారతవర్షం. తృతీయ అధ్యాయం పూర్తిగా భారతవర్ష వర్ణనతో కూడుకొని ఉంది. ముఖ్యంగా భౌగోళిక వర్ణనతో కూడుకున్న ఈ విషయం పూర్తిగా విజ్ఞానమయమైంది. 4వ అధ్యాయంలో మిగిలిన 6 ద్వీపాల వర్ణన చూడండి. ఒక మొత్తం ఉండేటువంటి అధ్యాయంలో 2 అధ్యాయాలు దీనికే ఇవ్వబడింది, జంబూ ద్వీప వర్ణనే ఇవ్వబడింది అనమాట. ఆ తర్వాత 4వ అధ్యాయం, ఒక అధ్యాయం, 4వ అధ్యాయంలో మిగిలిన 6 ద్వీపాల వర్ణన. లోకాలోక పర్వత వ్యవహారాలు కూడా భూమిపైన సకల ప్రదేశాల స్థితిగతులను తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా వేరువేరు ప్రదేశాల్లోని వ్యక్తుల స్థితిగతులు, మానసిక విశేషాన్ని పురాణం వివరిస్తుంది. అసలు ఇవన్నీ మనకి చదువుతుంటేనే మనకి ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే అంతటి విజ్ఞానం ఉన్నది వాళ్ళకి. అది ఎలా సాధ్యం అంటే అది ఎంత కూడా ఒక దైవము యొక్క అనుగ్రహమే అండి. అలా చూడగలిగారు వాళ్ళంతా కూడా. కళ్ళు మూసుకుంటే అన్నీ కనబడేది వాళ్ళకి. మనకి కనబడుతుంది, ఏవి కనబడతాయి? మనకి చూసినటువంటి ప్రదేశాలే కనబడతాయండి. ఒకసారి మీరు ఎప్పుడన్నా సిమ్లా పోయారు, కాశ్మీర్ పోయారు, కాశీ పోయారు, రామేశ్వరం పోయారు, పోయి వస్తేనే ఒకసారి మన కళ్ళు మూసుకుంటే కనీసం కాస్తో కూర్చో అది కొంతకాలం అయిన తర్వాత అది కూడా మన కళ్ళ ముందు నుంచి నెమ్మదిగా మన కన్నవారిని మర్చిపోతుంటాం. మర్చిపోవదంటే మనసులో నుంచి వెళ్ళిపోరు, కానీ రూపము నెమ్మదిగా ఏదో సినిమాలో చూపెడుతూ ఉంటారు చూడండి. హీరోని విడిపోయినప్పుడు, లేదు అలా హీరో వదిలిపోయి వెళ్ళిపోయేటప్పుడు మీకు నెమ్మదిగా కనుమరుగుతూ ఉంటుంది అనమాట. అలాగా వాళ్ళ తల్లిదండ్రులు, అందుకే మనం
కాస్త ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఒక ఫోటో పెట్టుకుంటా ఇంట్లో ఎక్కడో ఒక చోట. ఎందుకంటే అలా కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన మనసులో మన జ్ఞాపక శక్తి అనేది కొన్ని విషయాల్లో అపరిమితంగా ఉంటుందండి. ఎప్పుడో నా చిన్ననాటి విషయం, నేను మూడో తరగతిలో ఉన్న విషయాలు ఇప్పుడు జ్ఞాపకం ఉన్నాయి. కానీ మా వాడితో జరిగినటువంటి సంఘటనలు 2 సంవత్సరాల ముందు సంఘటనలు జ్ఞాపకం ఉండదు. అది మెమరీ అంటే జ్ఞాపక శక్తి అలా ఒక్కోసారికి తీసేస్తూ ఉంటుంది అనమాట. డేటా తీసేసినట్టు తీసేస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఎలా వీళ్ళు రాయగలిగారు అవన్నీ కూడా? ఎక్కడ కూర్చొని రాయగలిగారు? ఎలా చూడగలిగారు? ఇక్కడి నుంచి ఎలా చూడగలిగారు అనేది ఆలోచిస్తే మీకు నిజంగా దైవము, భక్తి ఇవన్నీ ఏర్పడతాయండి. ఇలా ఆలోచించాలి మనం. ఇప్పుడు కూడా దైవభక్తి కానీ లేదు ఒక నమ్మకాలు కానీ ఏర్పడాలంటే ఈ పురాణాలు, భారతము, భగవద్గీత, భాగవతము ఇవన్నీ ఎలా ఏర్పడినా ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు ఒక అదృశ్య శక్తి అనేది ఉన్నది. దాన్ని మనం కూడా సాధించాలి అనేటువంటి ఒక ఆశ కలుగుతుంది అనమాట. మనం సాధించలేకపోయినా కూడా కనీసము ఆ మార్గంలో పయనించడానికి ప్రారంభించాలి. కనీసం మనం చేరుతామో లేదో కానీ మన ప్రయాణం ప్రారంభించాలన్నమాట. తర్వాత కొనసాగిస్తూ ఉండాలి. చివరికి ఎక్కడికి ఉందో అది అంతా వదిలేద్దాం. మనం చేరుతామో లేదో అది వేరే విషయం, కానీ ప్రయాణం కొనసాగిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ భౌగోళిక వర్ణనతో కూడుకున్న ఈ విషయము సరే, వ్యక్తి జీవితంలో ప్రవర్తించే విధానాన్ని, దానివల్ల వచ్చేటువంటి కష్ట నష్టాలను 6వ అధ్యాయంలోని నరక వర్ణన తెలియజేస్తుంది అనమాట. వేరువేరు ప్రదేశాల స్థితుల వ్యక్తుల స్థితిగతులు, మానసిక విశేషాన్ని పురాణం వివరిస్తుంది. అంతేకాకుండా వ్యక్తి జీవితంలో ప్రవర్తించే విధానాన్ని, దానివల్ల వచ్చే కష్ట నష్టాలను 6వ అధ్యాయంలోని నరక వర్ణ తెలియజేస్తుంది. ఇవన్నీ చదివితే మన ప్రవర్తనలో ఏ రకమైన మార్పు రావాలో అవగాహన వస్తుంది. అద్భుతమైన ప్రదేశంలో పుట్టిన ఈ మనిషి తను తాను ఉన్నతిలోకి మార్చుకోవడానికి మనోవాక్కాయాలతో శుభకర్మలు మాత్రమే చేయాలి. కాబట్టి అద్భుతమైన ప్రదేశంలో పుట్టిన ఈ మనిషి తనను తాను ఉన్నతిలోకి మార్చుకోవడానికి మనోవాక్కాయాలతో శుభకర్మలు మాత్రమే చేయాలి. లేకుంటే ఏదో రూపంలో శిక్షార్హత పొందుతారని ఈ అధ్యాయం సూచన చేస్తుంది. ఈ విశ్వరూపుడైన విష్ణునామస్మరణ యొక్క ప్రాధాన్యం ఇక్కడ అవగతం అవుతుందన్నమాట. పాపం వల్ల కలిగే సమస్యలు అధికం. ప్రాయశ్చిత్త మార్గాలుగా ఉన్నవి తపస్సు, కర్మలతో కూడుకుని ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది హరినామస్మరణం. నిరంతర హరినామస్మరణం వల్ల అన్ని రకాల దోషాలు తొలగుతాయని చెప్పడం జరిగింది. దానికి కొంత సమయం అంటూ కేటాయించడం కాకుండా నిరంతరం చేయడం ద్వారానే పాప నివారణ జరుగుతుందని మనిషిని సన్మార్గ పదం వైపు నెట్టివేస్తుంది 6వ అధ్యాయం. ఆ విధంగా కొంత సమయం అంటూ కేటాయించడం కాకుండా నిరంతరం చేయడం ద్వారానే పాప నివారణ జరుగుతుందని మనిషిని సన్మార్గ పదం వైపు నెట్టివేస్తుంది 6వ అధ్యాయం. ఇక విష్ణు పురాణ ద్వితీయ అంశంలోని 7వ అధ్యాయం నుండి ఆకాశ విజ్ఞానం కనిపిస్తుంది. విష్ణు పురాణ ద్వితీయ అంశంలోని 7వ అధ్యాయం నుండి ఆకాశ విజ్ఞానం కనిపిస్తుంది. భూలోక వర్ణన పూర్తి అయిన తర్వాత భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సర్వలోకాల వివరణ తెలుసుకునే అవకాశం ఈ అధ్యాయంలో ఉంది. ఈ జగత్తు అంతటికి మూలం శ్రీహరి మాత్రమే. ఆ తత్వానికి వ్యక్త రూపమే ఈ జగత్తు అని అర్థం అవుతుంది. మళ్ళీ అతనిలోనే ఈ జగత్తు అంతా లయం అవుతుందనే విషయాన్ని తెలియజేసే అధ్యాయం ఇది. భగవద్గీతలోని విభూతి యోగం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్న అందరికీ తెలిసిందే. ఎందుకంటే భగవద్గీత అనేది కాస్తో కూస్తో ప్రతి ఒక్క అందులో మన వయసు ఈ వయసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లలకి తెలియకపోవచ్చేమో, కానీ అయినా కూడా చాలా స్కూళ్ళలో కాస్తో కూస్తో నేర్పిస్తున్నాడు. అందులో చాలా సులభమైనటువంటి అధ్యాయాలు 12వ అధ్యాయాలు లాంటి కొన్ని ఉన్నాయి. చాలా సులభం అన్నమాట బట్టి పట్టడం. అంటే అందుకని ఆ అధ్యాయాలు అంటే కనీసం ఒక పరిచయం అన్నమాట. భగవద్గీత అంటే ఏమిటి అనేటువంటి ఒక పరిచయం ఏర్పడుతున్నాడు ప్రతి ఒక్కరు. అందుకనే భగవద్గీతలోని విభూతి యోగం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందని అందరికీ తెలిసిందే. భగవంతుని విభూతులు అన్ని విషయాల్లోనూ వ్యాపించి ఉంటాయి. దానిని వస్తువుగా దర్శించకుండా మూల శక్తికి చెందిన ఖండాలుగా దర్శిస్తే మనిషి నిరంతర శక్తి దర్శనాన్ని చేస్తున్నవాడు అవుతాడు. భాగవతంలోని గజేంద్ర మోక్షంలోనూ
ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి కొలుచు ఉభయము తానై. చూడండి, ఒక పరి అంటే ఒకసారి అని అర్థం. ఒక పరి అంటే ఒకసారి. జగములు వెలినిడి, వెలినిడి అంటే ఏమిటి? దాన్ని క్రియేట్ చేయడం అనమాట. అలా వెలినిడి బయటికి తీసి మళ్ళా ఒక పరి లోపలికి, అంటే లయం అన్నమాట. అలా ఒక సృష్టి, ఒక లయము. అందుకని ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి కొనుచు ఉభయము తానై. అంతా ఎవరు చేస్తున్నారు? ఒకడే చేస్తున్నారు అనమాట. ఆ జగన్నాథుడే చేస్తున్నారు. కాబట్టి అని పద్య అంతరార్థం కూడా భగవంతుని వ్యక్త అవ్యక్త విశేషాలను తెలియజేయటమే. ఇక 8వ అధ్యాయం అంతా కూడా సూర్యరథం కదిలే విధానం అండి. సూర్యరథం కదిలే విధానం, దాని ద్వారా ఏర్పడుతున్న కాలం, గంగ యొక్క పుట్టుకను, ప్రవాహ విశేషాలను తెలియజేసే అధ్యాయం. సూర్యుని వల్ల కాలం ఏర్పడదని, సూర్యుని ఆధారం చేసుకున్న వ్యవస్థ వల్ల కాలం ఏర్పడుతున్న విషయాల వర్ణన స్పష్టంగా ఉంది. బాగా అర్థం చేసుకోండి. సూర్యుని వల్ల కాలం ఏర్పడదండి, సూర్యుని వల్ల ఏర్పడదు. కానీ సూర్యుని ఆధారం చేసుకున్న వ్యవస్థ వల్ల కాలం ఏర్పడుతున్నటువంటి విషయాల వర్ణన స్పష్టంగా ఉంది. కాల వర్ణనలో సూర్యరథ చక్రం ఒకటే అని స్పష్టం చేయబడింది. దాని కదలిక ద్వారా ఋతువులు, సంవత్సరాల వ్యవహారాల నిరూపణ కనిపిస్తుంది. నైవ ఆస్తమనం అర్కస్య నా ఉదయ సర్వదా సతః ఉదయాస్తమానాఖ్యం హి దర్శనం రవేహే. దర్శన అదర్శనం రవేహే అంటే రవి యొక్క, అంటే సూర్యుని చూడడం చూడకపోవడం. అదే ఉదయ అస్తమనాఖ్యం హి, ఉదయ అస్తమన ఆఖ్యం అంటే చెప్పబడింది. అంటే ఉదయం అస్తమనం అంటే ఏమిటి? మనకి ఈ విధంగా సూర్యుడు కనబడటం, కనబడకపోవటం. కాబట్టి ఈ 15వ శ్లోకాన్ని అనుసరించి సూర్యునికి ఉదయాస్తమయాలు లేవని, ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండే సూర్యుడు మనకు కనిపించకపోవడం వల్లనే. చూడండి, ఆ రోజుల్లో చెప్పగలిగారు. సూర్యుడికి ఆ వెలుగు పోవడం అనేది ఉండదు, కొత్తగా రావడం అనేది ఉండదు. ఆయన ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. కాకపోతే ఆయన మనకు కనిపించకపోవడం వల్లనే ఉదయ అస్తమయాలను భావిస్తున్నామని ధృవీకరించడం జరిగింది. కాబట్టి సూర్యుడు మనకి ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండే సూర్యుడు మనకు కనిపించకపోవడం వల్లనే ఉదయ అస్తమయాలని భావిస్తున్నామని ధృవీకరించడం జరిగింది. భూమి మీద ఉండే వేరువేరు ప్రదేశాల్లో కాలం ఏ విధంగా మారుతుందో కూడా ఈ అధ్యాయం స్పష్టీకరిస్తుంది. చూడండి, భూమి మీద ఉండే వేరువేరు ప్రదేశాల్లో కాలం ఏ విధంగా మారుతుందో మారుతుందో కూడా ఈ అధ్యాయం సృష్టీకరిస్తుంది. ఇంతకుముందు మనకి తెలియదు కదండి. ఒక 20 సంవత్సరాల ముందు మనకేం తెలియదు, అటువైపు ప్రపంచం ఏం జరుగుతుందో తెలియదు మనకి. ఇక్కడ ఏదో మనకి సూర్యోదయం సూర్యాస్తం మనకి తెలుసు. అంటే మనకి సూర్యుడు కనబడకుండా కనబడ్డాడు అలా అనుకునేవాళ్ళం. కానీ ఆ సూర్యుడు ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూనే ఉంటాడు. అది కూడా మన పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, పోని దేశాలు లేవు. మన వాళ్ళు, అది తెలుగు వాళ్ళు కానీ ముఖ్యంగా అన్ని భాష వాళ్ళు పోతున్నారు అనుకోండి. వాళ్ళ వల్ల మనకి ఈ విషయాలు తెలుస్తున్నాయి బాగా. అంటే మనకి ఇక్కడ పగలైతే వాళ్ళకి రాత్రి. అంటే సూర్యుడు కాంతి అటువైపు పడుతున్నది అనే విషయాన్ని ఎవరు కనిపెట్టారు? ఆ రోజుల్లోనే కనిపెట్టారు. పురాణాల్లో చెప్పబడింది. ఎలా కనిపెట్టగలిగారు? మరి ఇప్పటికీ నానా కష్టాలు పడుతున్నారు ఒక విషయాన్ని ధృవీకరించడానికి, అది ఎలా జరుగుతుంది అనే దాన్ని కనిపెట్టడానికి. మనం ఇలా ఉన్నాము, మనం ఇలా మాట్లాడుతున్నాము, మనం నడుస్తున్నాము, భోంచేస్తున్నాము, వీటికన్నిటికీ మూల కారణం ఏమిటి? లోపల వ్యవస్థలు, మనకు ఉండేటువంటి అన్ని వ్యవస్థలు కలిసి బాగా చక్కగా పనిచేస్తేనే ఇవన్నీ అవుతాయి. మరి వాటిని ఎవరు చేయిస్తున్నారు? జీర్ణ వ్యవస్థ ఎవరు చేస్తున్నారు? మల విసర్జన వ్యవస్థ అది ఎవరు చూస్తున్నారు? రక్త ప్రసరణ వ్యవస్థ అది లేకుంటే ఏం లేదు. మీరు ఎంత తిన్నా కూడా ఆ జీర్ణమైన దాన్ని మళ్ళీ రక్త రూపంలో శరీరంలోని అన్ని భాగాలకి పంపిస్తూ ఉండాలి కదండి. పంపిస్తేనే అది శక్తిగా మారి దాని యొక్క ఫలితం ఉంటుంది, తిన్నటువంటి ఆహార ఫలితం. అది లేని రోజు ఆహారం ఎంత తిన్నా కూడా అది శరీరానికి పట్టదన్నమాట.
నిష్ప్రయోజనం అవుతుంది. మరి ఈ వ్యవస్థలన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటుందండి? ఒక పెద్ద ఆఫీస్ ఉంటే దాంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదండి, మేనేజరు ఎవరో ఒకరు ఉంటారు. ఆయన అధీనంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కార్యక్రమాలు అన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు, కానీ పూర్తిగా ఆయన అధీనంలో. అదే విధంగానే వీటిని అన్నిటికీ కూడా ఎవరి అధీనంలో జరుగుతుంది అది? అది మనకి కంటికి కనబడదండి. అది మనకి కంటికి కనబడని విషయం అది. కాబట్టి ఎవరి అధీనంలో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి ఉదయాస్తమానం భావిస్తున్నాము ధృవీకరించింది. భూమి మీద ఉండే వేరు వేరు ప్రదేశాల్లో కాలం ఏ విధంగా మారుతుందో కూడా ఈ అధ్యాయం స్పష్టీకరిస్తుంది. కుమ్మరి సార యొక్క రూపంతో సామ్యంగా ఈ ఆకాశ చక్రాన్ని పురాణ కాలంలోనే చెప్పడం ఎంతో ఔచిత్యవంతంగా ఉంది. మధ్యలో బొడ్డు వద్ద ఉండేవాడు ధ్రువునిగా వివరిస్తే చక్రాంతంలో కనిపించేవి ప్రదేశాలుగా సూచించడం జరిగింది. దాని ద్వారా ఏర్పడిన కాలమాన విశేషాలు విష్ణు పురాణ రచనా కాలం నాటి వైజ్ఞానికతకు ప్రతీకలుగా కనిపిస్తున్నాయి. విశేషమైన సుదీర్ఘమైన ఈ అధ్యాయంలో అలోక పర్వత వర్ణన, లోక పాలకులు, వేరు వీధులు, వాయు సంచారం, అగస్త్య స్థానం, దేవయానం, పితృయానం మొదలైన విశేషాలు ఉన్నాయి. విష్ణు పదాన్ని కూర్చిన వర్ణన, విష్ణువు వ్యాపన స్థితి సూచన ఈ అధ్యాయంలో చేయబడింది. గంగానది ప్రత్యేకతలు, భూమిపైన సగరులపై ప్రవహించిన గంగానది విశేషాలు, భూమిపైన సగరులపై ప్రవహించిన అదే భగీరథుడి గంగను ఏ విధంగా తీసుకొస్తాడు, అది మన రామాయణంలో కూడా ఒక చిన్న ఆ వంశవర్ణనలో అది కూడా వస్తుందండి. మనం ఆ విషయం కూడా మనం చదువుకున్నాం. కాబట్టి అది కూడా ఇక్కడ భూమిపైన సగరులపై ప్రవహించిన గంగానది విశేషాలు కూడా ఈ ఖండంలో మనకు కనిపిస్తున్నాయి. 9వ అధ్యాయము వర్ష విధాన సూచన చేసిందండి. అంటే వాయువులు ఆవహ, ప్రవాహ, ఉద్వహ, సంవహ, వివహ, పరావహ, పరివహ సంజ్ఞలతో వేరువేరు ప్రదేశాల్లో కనిపించే సృష్టిలో ఉన్నాయని, వాటి వల్లనే ఈ గ్రహ నక్షత్రాల గమనాలు సాధ్యం అవుతున్నాయని ఈ అధ్యాయం వివరిస్తుంది. వర్షం వల్ల కలిగే లాభాలు, మానవ జంతు వృక్ష జీవనానికి పరమార్థాన్ని వివరించడం